హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం జామితికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, గత పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. మొదటి ప్రశ్న: ఒక కోణం యొక్క సంయుగ్మ కోణము దాని పూరక మరియు సంపూరక కోణాల మొత్తానికి రెట్టింపు అయితే ఆ కోణం విలువ అన్నాడు. సరే, ఇక్కడ ఒక కోణం ఎంతో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అని చెప్పి అనుకుందాం. దాని సంయుగ్మ కోణము ఎక్స్ అయితే సంయుగ్మ కోణము 360 మైనస్ ఎక్స్ అవుతుంది. ఈ 360 మైనస్ ఎక్స్ దేనికి సమానం అన్నాడు? పూరక మరియు సంపూరక కోణాల మొత్తానికి రెట్టింపు అన్నాడు. ఎక్స్ యొక్క పూరక కోణం ఏమవుతుంది? 90 మైనస్ ఎక్స్ అవుతుంది. ఈ 90 మైనస్ ఎక్స్ అలాగే ప్లస్ సంపూరక కోణం, ఎక్స్ యొక్క సంపూరక కోణం 180 మైనస్ ఎక్స్, వీటి మొత్తానికి రెట్టింపు అన్నాడు. కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాం. 360 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ 90 180 270 అవుతుంది. మైనస్ ఎక్స్ మైనస్ 2x అవుతుంది. 360 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఇంటూ 270 540 మైనస్ 2 2s 4x అవుతుంది. ఈ మైనస్ 4xని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. ప్లస్ 4x, ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది కదమ్మా, మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 540. ఈ ప్లస్ 360 రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్తే మైనస్ 360 అవుతుంది. 4x మైనస్ ఎక్స్ ఎంతమ్మా? 3x. 540 మైనస్ 360 ఎంత వస్తుంది? 180 వస్తుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 180/3, 60 degrees. ఎక్స్ వాల్యూ 60 degrees. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఒక త్రిభుజంలో ఒక బాహ్య కోణము 120 డిగ్రీలు, దాని అంతరాభిముఖ కోణాలు 1:5 నిష్పత్తిలో ఉన్నాయంట. అయితే ఆ త్రిభుజ కోణాలు వరుసగా అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇక్కడ మొదటి కోణం ఇక్కడ 1 కాబట్టి 1/1 + 5, 1 + 5 అంటే 6 ఇంటూ 120. సో 6 1s 6 20s. సో మొదటి కోణం 20 డిగ్రీలు. నెక్స్ట్ రెండోది చూడండి, ఇక్కడ 5 ఉంది కదా, 5/6 ఇంటూ 120, 6 1s 6 20s, 25s ఎంతమ్మా? 100. ఫస్ట్ది 20, సెకండ్ది 100, 120 అయిపోయినాయి కాబట్టి థర్డ్ది ఎంత ఉంటుంది? 60. సో 20 100 60. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ట్రయాంగిల్ ఏబీసీలో బీసీ సిఏ ఏబి భుజాల పొడవులు వరుసగా 6 సెంటీమీటర్లు, 7 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజంలో గరిష్ట కోణం విలువ ఎంత అన్నాడు. ఈ ఫార్ములా ఏమవుతుందంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ సిఏ మైనస్ బీసీ బై కాస్ ఇన్వర్స్ ఆఫ్ సిఏ మైనస్ బీసీ బై ఏబి స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ సిఏ అంటే 7, బీసీ అంటే 6 బై ఏబి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అవుతుంది. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ 7 - 6 అంటే 1, 4 స్క్వేర్ అంటే 16. సో గరిష్ట కోణం విలువ కాస్ ఇన్వర్స్ 1/16 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి, ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క 2 భుజాల పొడవులు వరుసగా 3 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు అయితే మూడవ భుజం పొడవు ఏదన్నాడు. ఇక్కడ సమద్విబాహు త్రిభుజం అన్నాడు కాబట్టి మూడవ భుజం ఖచ్చితంగా 3 సెంటీమీటర్లైనా లేదా 6 సెంటీమీటర్లైనా అయి ఉండాలి. ఎందుకంటే సమద్విబాహు త్రిభుజం అంటే 2 భుజాలు కొలతలు సమానంగా ఉండాలి కాబట్టి. ఒకవేళ మనం 3 సెంటీమీటర్లు తీసుకుంటే ఈ రెండిటి మొత్తము మూడవ భుజం కంటే ఎక్కువ ఉండాలి, కానీ సమానంగా ఉంటుంది. 3 + 3 6 కాబట్టి 3 అనేది కాదు. ఒకవేళ 6 సెంటీమీటర్స్ తీసుకున్నాం అనుకోండి, 3 + 6 ఎంత? 9. కాబట్టి మూడో భుజం కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. చూడండి, 5వ ప్రశ్న, ట్రయాంగిల్ ఏబీసీలో ఏబి ఈక్వల్ టు ఏసీ అట. ఏబిని డి వరకు ఏబి ఈక్వల్ టు ఏడి అగినట్లు పొడిగించబడిందట. అయితే యాంగిల్ బీసీడీ ఎంత అని అడిగారు. చూడండి, ఇక్కడ మనం ఏబి ఈక్వల్ టు ఏసీ అని ఇచ్చారు కాబట్టి ఏబి ఈక్వల్ టు ఏసీ అయ్యేటట్టుగా మనం తీసుకుందాం. ఇది 3 సెంటీమీటర్స్ తీసుకున్నాను. అలాగే
ఇది కూడా 3 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఈ రెండింటిని కలుపుతున్నాను చూడండి. ఇది ఏ, నెక్స్ట్ ఇది వచ్చేసి బి, ఇది సి. ఇప్పుడు ఏబి ఈక్వల్ టు ఏసీ అని ఇచ్చారు. ఏబిని డి వరకు పొడిగించారంట. ఎలా పొడిగించారు? ఏబి ఈక్వల్ టు ఏడి అయ్యేటట్లుగా పొడిగించారు. అంటే ఇది కూడా మనం ఎంత తీసుకుందాం? 3 తీసుకుందాం. అప్పుడు ఈ బీసీడి యాంగిల్ ఎంత అవుతుందని ఇచ్చారు. చూడండి, ఈ యాంగిల్ ఎంత అవుతుందని ఇచ్చారు. చూడండి, కరెక్ట్గా రైట్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ పర్పెండిక్యులర్గా ఉంటుందన్నమాట. సో 90 degrees. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ప్రక్కపటం నుండి యాంగిల్ ఎక్స్ఎంవై ఈక్వల్ టు అని అడిగారు. ఎక్స్ఎంవై ఎంత అని అడిగారు. ఇక్కడ ఎల్ అనేది ఎంకి ప్యారలల్గా ఉందని చెప్పారు. అయితే ఇక్కడ మనం మరొక లైన్ని ఈ ఎం దగ్గర ఎల్కి ఎంకి ప్యారలల్గా ఉండేటట్టుగా డ్రా చేసుకుందాం. ఎల్కి ఎంకి ప్యారలల్గా ఉండేటట్టు డ్రా చేసుకుందాం. చూడండి, 35 degrees కాబట్టి ఇక్కడ ఇది కూడా ఎంత అవుతుంది? 35 degrees. ఏకాంతర కోణాలు సమానం. అలాగే 65 కాబట్టి ఇది ఎంత అవుతుంది? 65. సో 35 + 65, 35 + 65 వచ్చేసి 100 degrees. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ చూడండి, ఈ పటంలో ఏబి అనేది సిడికి ప్యారలల్ అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగారు. చూడండి, ఇది ట్రాన్స్వర్సల్గా తీసుకుంటే ఇది 73 కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? 73 degrees అవుతుంది. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి, ఏకాంతర కోణాలు సమానం కాబట్టి. ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఎక్స్ ప్లస్ 73 ప్లస్ నెక్స్ట్ ఇది ఎంతమ్మా? 40. ఎక్స్ ప్లస్ 73 ప్లస్ 40 ఈక్వల్ టు 180. ఎక్స్ ప్లస్ 113 ఈక్వల్ టు 180. ఎక్స్ ఈక్వల్ టు 180 మైనస్ 113. 10 మైనస్ 3 7. ఓకే, 7 మైనస్ 1 6. 67 degrees వచ్చింది. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 8వ ప్రశ్న చూద్దాం. ఒక సమబాహు త్రిభుజం ఏబిసి యొక్క భుజం పొడవు 24 సెంటీమీటర్లు, దాని గురుత్వ కేంద్రము జి అయితే ఏజీ ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్లు అన్నారు. ఇక్కడ సమబాహు త్రిభుజంలో అన్ని భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. అంటే స్మాల్ ఏ అనేది 24 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇక్కడ స్మాల్ జీ అనేది గురుత్వ కేంద్రం అయితే ఏజీ ఎంత అని చెప్పి అడిగారు. సమబాహు త్రిభుజంలో ఉన్నతి √3/2a అవుతుంది. సో √3/2a అంటే √3/2 ఇంటూ ఏ వచ్చేసి 24 సెంటీమీటర్స్ ఇచ్చారు. చూడండి ఇక్కడ. సో 2 1s 2 12s 12√3 వచ్చింది. సో ఇది 12√3 కదా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఏజీ కనుక్కోవాలి. ఏజీ ఇస్టు జీడీ అనేది 2:1 కాబట్టి మనం ఎలా రాస్తామంటే ఇప్పుడు ఏజీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏజీ అంటే 2 parts ఉంది. 2/2 + 1 అంటే 3. ఇక్కడ ఏడి అనేది ఎంత? 12√3. సో 3 1s 3 4s 2 4s ఏమవుతుంది? 8. 8√3 వస్తుంది. సో 8√3 అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ట్రయాంగిల్ ఏబీసీలో బీసీ సిఏ ఏబీ భుజాల పొడవులు వరుసగా 13 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 14 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజ భుజాల మధ్య బిందువులను వరుసగా కలిపితే ఏర్పడే త్రిభుజ వైశాల్యం ఎంత అన్నాడు. ఆ త్రిభుజ భుజాల మధ్య బిందువులను వరుసగా కలిపితే మనకి డిఈఎఫ్ అనే త్రిభుజం ఏర్పడుతుంది. ఆ డిఈఎఫ్ త్రిభుజం యొక్క వైశాల్యం అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ ఏబిసి అనే త్రిభుజ భుజాల మధ్య బిందువులు కలిపితే మనకి డిఈఎఫ్ త్రిభుజం ఏర్పడింది. ఈ డిఈఎఫ్ వైశాల్యం అనేది ఏబిసి వైశాల్యంలో ట్రయాంగిల్ డిఈఎఫ్ వైశాల్యం అనేది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ అనేది 1/4 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అవుతుంది. అంటే భుజాల మధ్య బిందువులు కలిపితే ఒక త్రిభుజం ఏర్పడినప్పుడు మొత్తం 4 త్రిభుజాలు ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి 1/4 ఇంటూ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అవుతుంది. ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు. బీసీ అంటే ఎంత ఇచ్చారంటే ఏ వచ్చేసి 13 సెంటీమీటర్స్ ఇచ్చారు. తర్వాత ఈ సిఏ అంటే బి బి వచ్చేసి 15 సెంటీమీటర్స్ ఇచ్చారు. అలాగే బి వాల్యూ 15 ఇచ్చారు. సి వాల్యూ వచ్చేసి 14 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఫార్ములా ఏంటంటే ఫస్ట్ ఎస్ కనుక్కుందాం. ఎస్ ఈక్వల్ టు a + b + c/2 అనమాట. త్రిభుజ అర్ధ చుట్టుకొలత.
ఇక్కడ ఏ అంటే 13, బి అంటే 15, సి అంటే 14/2. సో ఇది మొత్తం యాడ్ చేస్తే 13, 15, 28, 42, 42/2 అంటే 21 సెంటీమీటర్స్ వస్తుంది. ఇప్పుడు ఏరియా ఫార్ములా ఏంటంటే ఏరియా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ 21 అనమాట. ఈ ఎస్ అంటే 21 ఇంటూ ఎస్ మైనస్ ఏ అంటే 21 మైనస్ 13, 21 మైనస్ 13 అనమాట. తర్వాత ఎస్ మైనస్ బి అంటే 21 మైనస్ 15, ఎస్ మైనస్ సి అంటే 21 మైనస్ 14. సో 21 మనం 3 ఇంటూ 7గా రాసేస్తాం ఇంటూ 21 మైనస్ 13, 21 మైనస్ 13 అంటే 8 అవుతుంది. అలాగే 21 మైనస్ 15 ఇది 6 వస్తుంది. 21 మైనస్ 14 ఇది 7 వస్తుంది. చూడండి ఇక్కడ 2 7s ఉన్నాయి కాబట్టి ఒక 7 బయట రాసేయండి. రూట్ ఆఫ్ 3 ఇంటూ ఇక్కడ 8ని 4 ఇంటూ 2 గాను 6ని 2 ఇంటూ 3గా రాసేద్దాం. సో ఇక్కడ చూడండి 7 ఇంటూ 2 3s ఉన్నాయి కాబట్టి ఒక 3, ఇది 2 2s 4 కాబట్టి ఒక 4 బయట రాసేయండి. 7 3s 21, 21 4s 84 స్క్వేర్ సెంటీమీటర్ వచ్చింది. ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. మనకు కావాల్సింది ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ కావాలి. ఇప్పుడు మనకి ఇది ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ వచ్చేసి 1/4 ఇంటూ ట్రయాంగిల్ ఏబిసి ఏరియా అవుతుంది అంటే 84. 4 1s 4 2s 4 1s. సో 21 వస్తుంది. 21 స్క్వేర్ సెంటీమీటర్ వస్తుంది. 21 ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ట్రయాంగిల్ ఏబిసిలో భుజాల పొడవులు 7 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు అయినా శీర్షం బి గుండా పోయే మధ్యగత రేఖ పొడవు అన్నారు. ఇక్కడ భుజాల పొడవులు ఇచ్చారు 7 సెంటీమీటర్లు, 9 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్లు. అయితే శీర్షం బి గుండా పోయే మధ్యగత రేఖ పొడవు అడిగారు. చూడండి బి శీర్షం నుండి గీచినటువంటి మధ్యగత రేఖ బీడిఎమ్మ. అయితే ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయముందు కూడా ఈ బీడీ పొడవే కనుక్కోమన్నారు. చూడండి అపోలోనియస్ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ బీడీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్ అనమాట. ఇక్కడ ఏబీ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అంటే 10 స్క్వేర్, 2 బీడీ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏడి అంటే ఇది ఏసీ 9 కాబట్టి ఏడి అనేది అందులో ఆఫ్ ఉంటుంది అంటే 9/2 ఉంటుంది అనమాట. సో 2 ఇంటూ 9/2 హోల్ స్క్వేర్ అవుతుంది. 7 స్క్వేర్ అంటే 49, 10 స్క్వేర్ అంటే 100, 2 ఇంటూ బీడీ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2 ఇంటూ 81/4 అంటే 2 1s 2 2s అవుతుంది. 149 149 మైనస్ 81/2 ఈక్వల్ టు 2 బీడీ స్క్వేర్ అవుతుంది. ఎల్సిఎం చేస్తే 2 అవుతుంది ఎల్సిఎం. సో 2 149s వచ్చేసి 2 9s 18, 2 4s 8 + 1 9, 2 1s 2 298 మైనస్ 81. సో ఈ 2 కూడా ఇటు తీసుకొస్తే ఇక్కడ 298లోంచి 81 తీసేస్తే 217/2 2s 4 అంటే 2 స్క్వేర్ ఈక్వల్ టు బీడీ స్క్వేర్. దట్ ఇంప్లైస్ బీడీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 217/2 స్క్వేర్ దట్ ఈక్వల్ టు రూట్ 217/2 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 9 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్ల భుజాలు గల త్రిభుజం యొక్క అంతర్వృత్త వ్యాసార్థము అని చెప్పి అడిగారు. అంతర్వృత్త వ్యాసార్థానికి ఫార్ములా R ఈక్వల్ టు A ఇంటూ B బై A ప్లస్ B ప్లస్ C అవుతుంది. A ఇంటూ B అంటే 9 12s 108 బై 9 + 12 + 15, 9 + 12 + 15 వచ్చేసి 36, 36 1s 36 3s. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 24 సెంటీమీటర్లు భుజం గల సమబాహు త్రిభుజంలో అంతర్లిఖించబడిన
వృత్త వైశాల్యము ఎన్ని చదరపు సెంటీమీటర్లు అని చెప్పి అడిగారు. ఇక్కడ భుజం సంబాహు త్రిభుజం యొక్క భుజం కొలత ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 24 సెంటీమీటర్లు ఇచ్చారు. ఇక్కడ సంబాహు త్రిభుజం యొక్క భుజం కొలత 24 సెంటీమీటర్లు కాబట్టి అందులో అంతర్లిఖించబడినటువంటి వృత్త వ్యాసార్థము ఏమవుతుందంటే అందులో అంతర్లిఖించబడినటువంటి వృత్త వ్యాసార్థం ఆర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 24 అంటే మనకి ఏ బై ఫార్ములా ఏంటంటే 2√3 అనమాట. a/2√3 ఆర్ ఈక్వల్ టు ఫార్ములా a/2√3. సో 2 1s 2 12s అంటే రేడియస్ అనేది 12/√3 అయింది. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఆ వృత్తం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. వృత్త వైశాల్యం అనే ఫార్ములా ఏంటి? πr². ఆర్ అంటే 12 కాబట్టి 144. r² అంటే 12/√3 హోల్ స్క్వేర్ అంటే 144/√3 3 అవుతుంది. 3 1s 3 4s 12 3 8s. సో 48 into π 48π. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏబీసీలో బీసీ కామా సిఏ కామా ఏబి భుజాల పొడవులు వరుసగా 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు 25 సెంటీమీటర్లు అయితే త్రిభుజంలో శీర్షం ఏకి ఎదురుగా ఉండే బాహ్య వృత్త వ్యాసార్థము ఎన్ని సెంటీమీటర్లు అని చెప్పి ఇచ్చారు. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకుంటే ఈ బాహ్య వృత్త వ్యాసార్థం కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. ఆర్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి బై √a ప్లస్ బి ప్లస్ సి ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ ఏ అనే ఫార్ములా మనం యూజ్ చేసి దీనికి సమాధానం కనుక్కోవచ్చు. చూడండి ఫార్ములా ఏంటంటే ఆర్ ఈక్వల్ టు ఏబిసి బై √a ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి మైనస్ సి. సో ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే 15 ఇంటూ 20 ఇంటూ 25 బై ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే √a ప్లస్ బి ప్లస్ సి. ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి 20 25 45 15 60 వస్తుంది. బి ప్లస్ సి అంటే 20 25 45 మైనస్ ఏ అంటే 15. అలాగే సి ప్లస్ ఏ 25 15 40 మైనస్ 20. ఏ ప్లస్ బి 15 20 35 మైనస్ 25. సో 15 ఇంటూ 20 ఇంటూ 25 బై √60 ఇంటూ 45 మైనస్ 15 వచ్చేసి 30 అవుతుంది. 40 మైనస్ 20 20 35 మైనస్ 25 వచ్చేసి 10 అవుతుంది. సో చూడండి 15 ఇంటూ 20 ఇంటూ 25 బై 60 ఇంటూ ఈ 2 ఇటు మల్టిప్లై చేయండి, ఒక 60 బయటకు వస్తుంది. ఇక 10 ఇంటూ 10 కాబట్టి ఒక 10 బయటకు వస్తుంది. 20 1s 23s 3 1s 3 5s 5 1s 5 2s 25/2 అంటే 12.5 వస్తుంది. 12.5. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఒక త్రిభుజం యొక్క బాహ్య వృత్త వ్యాసార్థాలు వరుసగా 6 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం కనుక్కోవాలి. డెల్టా ఈక్వల్ టు ఇక్కడ R1 ఇచ్చారు, R1 6 సెంటీమీటర్స్, R2 2 సెంటీమీటర్స్. ఇలా ఇచ్చినప్పుడు ఫార్ములా R1² బై R2 ఇంటూ R3 వేస్తాం. R1² అంటే 6² అంటే 36 బై 3 ఇంటూ 2 3 ఇంటూ 2 వచ్చే 6 6 1s 6 6s. సో 6 చదరపు సెంటీమీటర్స్ అంటే 6 చదరపు సెంటీమీటర్లు వస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బి 90 degrees, బీడీ పర్పెండిక్యులర్ టు ఏసీ, ఏబీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్, ఏసీ ఈక్వల్ 12 సెంటీమీటర్స్ అయితే ఏడీ ఎంత అని చెప్పి అడిగారు. సో ఇక్కడ ఏసీ 12 సెంటీమీటర్స్, ఏబీ 5 అయితే మనం ఏడీ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ట్రయాంగిల్ సిడిఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ట్రయాంగిల్ సిఏబి కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాబట్టి ఈ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏమేంటవి?
ట్రయాంగిల్ సిడిఏ, అలాగే ట్రయాంగిల్ సిఏబి. చూడండి, ట్రయాంగిల్ సిడిఏ, అలాగే రైట్ యాంగిల్ వచ్చిన దగ్గర తీసుకోండి ట్రయాంగిల్ సిఏబి. ఇవి రెండు కూడా సిమిలర్స్ అవుతాయి, ట్రయాంగిల్ సిఏబి. టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే వాటి కరస్పాండింగ్ పార్ట్స్ అనేవి ప్రపోర్షన్లో ఉంటాయి. ఎలా రాస్తామో చూడండి, ఏడి బై ఏబి, ఏడి బై ఏబి, ఏడి బై ఇది రాసేయండి ఏబి, ఏడి బై ఏబి ఈక్వల్ టు ఏసి, ఏసి బై బీసీ, ఏసీ బై బీసీ. ఏడి బై ఏబి ఈక్వల్ టు ఏసీ బై బీసీ అవుతుంది. సో ఇక్కడ మనకు తెలుసమ్మా, ఏడి అనేది మనకు తెలియదు కానీ ఏబి తెలుసు. ఏబి ఎంత 5 ఈక్వల్ టు ఏసీ, ఏసీ వచ్చేసి 12. బీసీ, బీసీ పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఇది 12 ఇది 5 కాబట్టి ఇది 13 వస్తుంది. 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ రూట్ ఆఫ్, సో 13 వస్తుంది. సో ఏడి ఈక్వల్ టు 12 ఇంటూ 5 బై ఈ 5 క్రాస్ మల్టిప్లై చేసి ఇటు వస్తుందమ్మా బై 13. 12 5 ఎంత 60, 60 బై 13. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బి 90 డిగ్రీలు ఇచ్చారు. ఏబి మధ్య బిందువు పి అన్నారు, బీసీ మధ్య బిందువు క్యూ అన్నారు. అయితే క్రింది వానిలో సత్యమైనది ఏది అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బి అనేది 90 డిగ్రీస్ అమ్మ. తర్వాత బీడి అనేది, ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ బి అనేది 90 డిగ్రీస్. ఏబి మధ్య బిందువు పి అని ఇచ్చారు, బీసీ మధ్య బిందువు క్యూ అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ మనము థీరం కానీ దీనికి అప్లై చేసినట్లయితే చూడండి ఎలా అప్లై చేస్తామంటే, ఈ థీరం అప్లై చేసేటప్పుడు ఈ మీడియన్ చూడండి, మీడియన్ని 4 టైమ్స్, మీడియన్ స్క్వేర్ ఆఫ్ ది మీడియన్ 4 టైమ్స్ చేస్తే 4AQ² ఈక్వల్ టు, అలాగే ఇటు పర్పెండిక్యులర్గా ఉన్న సైడ్ ఏదైతే ఉంటుందో దాన్ని 4 టైమ్స్ చేయండి, 4AB². అలాగే ఈ హైపోటేనస్ వదిలేసేయండి, మిగిలింది ఏంటమ్మా ఇది 1 టైం రాసేయండి. ఇక్కడ మిడ్ పాయింట్ ఉన్నది 1 టైం రాసేసేయండి, 4AB² ప్లస్ BC², ఇలా అవుతుంది. ఇది ట్రూ అనమాట. అలాగే ఈసారి సి నుంచి మనం తీసుకుందాం, ఈ మిడ్ పాయింట్కి జాయిన్ చేద్దాం. ఈ మిడ్ పాయింట్కి జాయిన్ చేస్తే ఇప్పుడు సేమ్ అదే ఫార్ములా ఇప్పుడు మనం అప్లై చేద్దాం. అప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇందాక 4AQ² రాసాం, అలాగే ఇప్పుడు ఏం రాస్తాం చెప్పండి, 4CP² ఆర్ PC², 4PC² ఈక్వల్ టు 4PC² ఈక్వల్ టు, ఇందాక ఈ సైడ్ రాసాం కాబట్టి ఇప్పుడు ఏం రాయాలి, ఇది రాయాలి 4 టైమ్స్, 4BC² ప్లస్ ఇప్పుడు ఇది మీడియన్ ఉన్న పాయింట్ ఇది కాబట్టి ఇది 1 టైం తీసుకుంటాం, AB² అవుతుంది. కాబట్టి ఇందులో ఆప్షన్ 1 రైటే, ఆప్షన్ 2 రైటే. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం మనం. యాడ్ చేస్తే 4AQ² ప్లస్ 4PC² నుంచి 4 కామన్ చేస్తే AQ² ప్లస్ PC² అవుతుంది. 4AB² AB², 5AB² అవుతుంది. అలాగే BC² 4BC², 5BC² అవుతుంది. ఇక్కడ 5 కామన్ చేస్తే AB² ప్లస్ BC² అవుతుంది. పైథాగరస్ థీరం అప్లై చేస్తే AB² ప్లస్ BC² ఏమైతే AC² అవుతుంది. సో ఆప్షన్ 2 కూడా కరెక్టే. ఆప్షన్ ఆల్రెడీ ఇందా చెప్పుకున్నాం మనం, ఆప్షన్ 1 కరెక్టే, ఆప్షన్ 2 కరెక్టే. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఆప్షన్ 3 వచ్చింది. కాబట్టి ఇక మిగిలిపోయింది ఇదే కాబట్టి ఆప్షన్ 4 అనేది ఫాల్స్గా మనం తీసుకుంటాం. ఆప్షన్ 1 రైట్ అయింది, ఆప్షన్ 2 రైట్ అయింది, ఆప్షన్ 3 కూడా రైట్ అని ప్రూవ్ చేసాం. సో ఆప్షన్ 4 అనేది ఫాల్స్ అవుతుంది. ట్రయాంగిల్ ఏబీసీ ఒక సంబాహు త్రిభుజం. ఇందులో అన్ని భుజాల కొలతలు సమానం. భూమి బీసీని డీని త్రిదాకరిస్తుందంటే 3 సమభాగాలుగా విభజిస్తుంది. అయితే AD² ఎంత అని చెప్పి అడిగారు. ఇచ్చినటువంటి సమస్యలో మనకి AB BC CA 3 కూడా సమానం, D అనేది త్రిదాకరిస్తుంది. ఇది A అయితే ఇది కూడా A అవుతుంది. అలాగే త్రిదాకరిస్తుంది అంటే అర్థం ఏంటంటే అందులో 3వ వంతు ఉంటుంది అని చెప్పి అర్థం.
సో ఇక్కడ మనం ఒక పర్పెండిక్యులర్ ఏఈ అనేటువంటి పర్పెండిక్యులర్ డ్రా చేసాము. ఈ ఏఈ అనేది బీసీకి పర్పెండిక్యులర్గా ఉంది. అయితే బిఈ అనేది కరెక్ట్గా మిడ్ పాయింట్ అవుతుందమ్మా. అంటే ఎందుకు మిడ్ పాయింట్ అవుతుందంటే సమబాహు త్రిభుజంలో మనం పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది ఖచ్చితంగా ఎదుటి భుజం యొక్క మధ్య బిందువు అయింది. కాబట్టి ఇక్కడ బిఈ అనేది మొత్తం ఏ కాబట్టి మొత్తం బీసీ ఏ కాబట్టి బిఈ అనేది బీసీలో హాఫ్ ఉంటుంది, అంటే A/2 అవుతుంది. అలాగే మనకి బీడీ తెలుసు. బీడీ ఎంత తెలుసు? A/3 అని చెప్పి తెలుసు. ఇప్పుడు మనం ఈ డిఈ ఫైండ్ అవుట్ చేద్దాం. డిఈ రావాలంటే బిఈలోంచి బీడీని తీసేసేయండి. బిఈ మైనస్ బీడీ. బిఈ మైనస్ బీడీ అంటే బిఈ వచ్చేసి A/2 మైనస్ A/3. A/2 మైనస్ A/3 ఎల్సిఎం 6, 3A మైనస్ 2A. 3A మైనస్ 2A అంటే A/6 వస్తుంది. ఇక్కడ మనం ట్రయాంగిల్ ఏడిఈ తీసుకుంటే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ ఏడిఈలో ట్రయాంగిల్ ఏడిఈ, ఈ ట్రయాంగిల్ ఏడి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఏడి అనేది హైపోటెనస్ అవుతుంది, అంటే ఏడి స్క్వేర్ ఈక్వల్ టు డిఈ స్క్వేర్ ప్లస్ హైట్ ఏఈ స్క్వేర్ అవుతుంది. హైట్ వచ్చేసి ఏఈ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ మనకి డిఈ అనేది ఏమొచ్చింది? A/6 వచ్చింది. A/6 హోల్ స్క్వేర్ ప్లస్ ఏఈ, ఇది సంబాహు త్రిభుజం యొక్క ఉన్నతి కాబట్టి √3/2A అవుతుంది. √3/2A హోల్ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ A/2 హోల్ స్క్వేర్ అంటే A/6 హోల్ స్క్వేర్ అంటే A²/36 ప్లస్ √3 హోల్ స్క్వేర్ అంటే 3, A²/2 హోల్ స్క్వేర్ అంటే 4. ఎల్సిఎం 36కి 4కి ఎల్సిఎం వచ్చేసి 36 అవుతుంది. సో 36 1s కాబట్టి 1A², 4 9s కాబట్టి 9 3s 27A². సో 1A² 27A², 28A²/36 అవుతుంది. సో 4 7s 4 9s వస్తుంది, 7A²/9. 7A²/9 అంటే ఇక్కడ 7A²/9 అంటే అంటే ఏ సైడ్ అయినా మనం రాసుకోవచ్చు. అంటే 7/9 ఇంటూ AB² రాయొచ్చు, BC² రాయొచ్చు, AC² రాయొచ్చు. సో 7/9 ఉన్నటువంటి ఆప్షన్ ఇది ఒక్కటే కాబట్టి 7/9 AB². 7/9 AB². ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ట్రయాంగిల్ ఏబీసీలో ఏడి మధ్యగత రేఖ, దాని పొడవు 7 యూనిట్లు. AB² ప్లస్ AC² ఈక్వల్ టు 130 చదరపు యూనిట్లు అయితే బీసీ ఎన్ని యూనిట్లు అని చెప్పి అడిగారు. ఇక్కడ ఏడి మధ్యగత రేఖ పొడవు ఇచ్చారు, AB² ప్లస్ AC² ఇచ్చారు. అయితే బీసీ ఎంత అని అడిగారు. చూడండి, ఇక్కడ ఏడి 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇందులో బీసీ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ మనం అప్పర్ లోనియస్ థీరం అప్లై చేద్దాం. ఇక్కడ బీడీ డీసీ, ఇందులో మనకు తెలిసిన విషయం ఏంటంటే బీడీ ఈక్వల్ టు డీసీ, ఎందుకంటే మధ్య బిందువు కాబట్టి బీడీ ఈక్వల్ టు డీసీ అంటే ఇది బీసీలో హాఫ్ ఉంటుందని తెలుసు. ఏడి 7 సెంటీమీటర్స్ అని తెలుసు. అయితే ఇక్కడ అప్పర్ లోనియస్ థీరం ఏం చెప్తుందంటే చూడండి, AB² ప్లస్ AC² AB² ప్లస్ AC² ఈక్వల్ టు 2 ఇంటూ ఈ మధ్యగత రేఖ యొక్క వర్గము అంటే AD² ప్లస్ అందులో హాఫ్ అంటే ఏంటి? బీడీ కావచ్చు, డీసీ కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. సో హాఫ్ అంటే బీడీ తీసుకున్నాం అనుకోండి, BD² అవుతుంది. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. AB² ప్లస్ AC² ప్రాబ్లంలో మనకి ఎంత ఇచ్చారు చూడమ్మా, 130 ఇచ్చారు. AB² ప్లస్ AC² అనేది 130 ఇచ్చారు. 2 ఇంటూ AD² అంటే 7² ప్లస్ BD అనేది తెలియదు మనకి, అలాగే రాసేయండి, BD² రాసేయండి. సో 130/2 అంటే 65 అవుతుంది. ఈక్వల్ టు 7² అంటే 2 ఇటు వస్తేనే కదా 65, 49 ప్లస్ BD² అయింది. సో దట్ ఎంప్లాయిస్ BD² ఈక్వల్ టు 65 మైనస్ 49. 65 మైనస్ 49 అంటే BD² వచ్చేసి 15 మైనస్ 9 6 అంటే 16 వస్తుంది.
అంటే బీడీ వచ్చేసి 16 అంటే ఎంత అవుతుంది చూడమ్మా, 4 వస్తుంది. బీడీ వచ్చేసి 4 వస్తుంది. బీడీ 4 అయితే డీసీ కూడా ఎంత ఉంటుంది, 4. అంటే బీసీ ఏమైంది, ఓకే, 4 + 4 8 సెంటీమీటర్స్ వస్తుంది. బీసీ 8 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. 6 మీటర్లు 11 మీటర్ల పొడవు గల స్తంభాలు ఒక చదునైన నేలపై కలవు. నేలపై ఆ 2 స్తంభాల అడుగు భాగాల మధ్య దూరం 12 మీటర్లు అయినా ఆ 2 స్తంభాల పై భాగాల మధ్య దూరం ఎన్ని మీటర్లు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 2 స్తంభాలు ఎంత పొడవు ఉన్నాయి, 6 మీటర్లు 11 మీటర్లు. చూడండి, ఇది 11 మీటర్లు ఉన్న స్తంభము, ఇది వచ్చేసి 6 మీటర్లు ఉన్న స్తంభం. ఇవి రెండు చదునైనటువంటి నేల మీద ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి 6 మీటర్లు, అంటే ఇటు కూడా ఎంత ఉంటుంది, 6. మొత్తం ఇది 11 మీటర్లు కాబట్టి ఇది వచ్చేసి 5 మీటర్లు ఉంటుంది. సో ఇప్పుడు మరి ఈ రెండింటి మధ్య దూరం కనుక్కోమన్నారు. అంటే ఇది ఏ, ఇది బి. ఏబి అనేది ఒక స్తంభం, సిడి అనేది ఒక స్తంభం, ఇది ఈ అనుకోండి. ఇప్పుడు ఏసీ ఎంత అని చెప్పి అడిగారు. అలాగే ఇంకా ఏమి ఇచ్చారో చూడండి, అడుగు భాగాల మధ్య దూరం ఇది 12 మీటర్లు అన్నారు. అంటే ఇది కూడా ఎంత ఉంటుంది, 12. ఇది 5, ఇది 12 అయితే పైథాగరస్ థీరం అప్లై చేస్తే √12² + 5² అవుతుంది. 144 + 25 అంటే 13 సెంటీమీటర్స్ వస్తుంది. సో 13 సెంటీమీటర్స్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. చూడండి, ఈ క్వశ్చన్లో ఒక చతురస్రము ఒక సంబాహు త్రిభుజం యొక్క భుజాలు సమానాలు అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి అడిగారు. ఒక చతురస్రంలో ఒక సంబాహు త్రిభుజము, ఈ ప్రశ్నలో ఒక చతురస్రము ఒక సంబాహు త్రిభుజం యొక్క భుజాలు సమానాలు అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి అడిగారు. అంటే చతురస్ర భుజం కొలత ఏనే, సంబాహు త్రిభుజ భుజం కొలత కూడా ఏనే అనమాట. అయితే వాటి వైశాల్యాల నిష్పత్తి అడిగారు. చతురస్ర వైశాల్యానికి ఫార్ములా a² అవుతుంది. అలాగే సంబాహు త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా √3/4a² అవుతుంది. a² వన్స్, a² వన్స్. సో 4:√3 వస్తుంది. 4:√3. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఒక బహుభుజిలో కనీసం ఒక కోణము 2 లంబ కోణాల కంటే పెద్దగా ఉన్నచో దాన్ని ఎలా పిలుస్తారు అన్నాడు. ఒక బహుభుజిలో కనీసం ఒక కోణం అనేది 2 లంబ కోణాల కంటే పెద్దగా ఉంటే దాన్ని పుటాకార బహుభుజి అని చెప్పి పిలుస్తారు. చూడండి, ఒక వృత్తంలో వీలైనంత పెద్ద చతురస్రం అంతర్లిఖించబడిందంట. ఆ తర్వాత ఆ చతురస్రంలో వీలైనంత ఒక వృత్తంలో వీలైనంత పెద్ద చతురస్రం అంతర్లిఖించబడిందంట. ఆ తర్వాత ఆ చతురస్రంలో వీలైనంత పెద్ద వృత్తం అంతర్లిఖించబడిందంట. అయితే అప్పుడు ఆ 2 వృత్తాల మధ్య గల వైశాల్యం దీనికి సమానంగా ఉంటుంది అన్నాడు. ఇక్కడ ఆ 2 వృత్తాల వైశాల్యం అనేది ఆ 2 వృత్తాలకు మధ్య గల వైశాల్యం అనేది చిన్న వృత్త వైశాల్యానికి సమానంగా ఉంటుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 23వ ప్రశ్న, ఒక దీర్ఘచతురస్రము ఏబిసిడిలో ఏబి 8 సెంటీమీటర్లు, బీసీ 6 సెంటీమీటర్లు, ఈ సిడి యొక్క మధ్య బిందువు అయితే ట్రయాంగిల్ ఏబిఈ వైశాల్యము అని అడిగారు. ఒక దీర్ఘచతురస్రం ఏబిసిడిలో ఏబి 8 సెంటీమీటర్లు, బీసీ 6 సెంటీమీటర్లు, ఈ అనేది సిడి యొక్క మధ్య బిందువు అయితే ట్రయాంగిల్ ఏబిఈ వైశాల్యం అడిగారు. ఇక్కడ చూడండి, ఏబిసిడి అనేది ఒక దీర్ఘచతురస్రం. ఏబిసిడి అనేది ఒక దీర్ఘచతురస్రం. ఇది ఏబిసిడి అనేటువంటి దీర్ఘచతురస్రం. ఈ దీర్ఘచతురస్రంలో ఏబి వచ్చేసి 8 సెంటీమీటర్లు, బీసీ వచ్చేసి 6 సెంటీమీటర్లు. అయితే ఇక్కడ ఏమన్నారు చూడండి, ఈ అనేది సిడి యొక్క మధ్య బిందువు అట. ఇది సిడి యొక్క మధ్య బిందువు. అయితే ఏమడిగారు, ట్రయాంగిల్ ఏబిఈ వైశాల్యం అడిగారు. ఈ ట్రయాంగిల్ యొక్క వైశాల్యం కనుక్కోవాలి. ఇది హైట్ అవుతుంది. ఇప్పుడు ఇది 6 అయినప్పుడు ఇది కూడా ఎంత అవుతుంది, 6 అవుతుంది. ఈ ట్రయాంగిల్ ఏబిఈ వైశాల్యం అంటే ½ ఇంటూ బేస్ అంటే ఏబి, ½ ఇంటూ బేస్ అంటే ఏబి. హైట్ వచ్చేసి ఇక్కడ ఏదో ఒకటి తీసుకోండి, హైట్ వచ్చేసి ఈవో అనుకోండి. సో ½ ఇంటూ ఏబి వచ్చేసి 8 సెంటీమీటర్స్, ఈఓ అన్న బీసీ అన్న 6, 2 1s 2 4s,
4 6s are 24 square centimeters. 24 square centimeters. Option 2 is correct. నెక్స్ట్ వచ్చేసి ఒక వృత్తానికి బాహ్య బిందువు పి నుంచి స్పర్శరేఖ పీటీ అట, ఛేదన రేఖ పిఏబిలు గీయబడ్డాయంట. పీటీ 6 సెంటీమీటర్లు అయితే పిఏ 4 సెంటీమీటర్లు, పీటీ 6 సెంటీమీటర్లు అయితే ఏబి యొక్క పొడవు కనుక్కోమన్నారు. దీనికి ఫార్ములా ఏంటంటే పిఏ ఇంటూ పీబీ ఈక్వల్ టు పీటీ స్క్వేర్ అనేటువంటి ఫార్ములా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ పిఏ అనేది 4 ఇచ్చారు, పీబీ అనేది మనకు తెలియదు, పీబీ అలాగ రాసేయండి. పీటీ స్క్వేర్ అన్నాడు. పీటీ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి పీటీ 6 కాబట్టి 6 స్క్వేర్ అవుతుంది. పీబీ అంటే 6 స్క్వేర్ అంటే 36, 36/4, 4 1s 4 9s. పీబీ అనేది 9 సెంటీమీటర్స్ వచ్చింది. కానీ ఇక్కడ మనకి ఏం కనుక్కోవాలి? ఏబి కనుక్కోవాలి. ఒకసారి ఇప్పుడు మనం ఆ వృత్తం చూద్దాం. ఇది ఒక వృత్తం అనుకోండి. ఇక్కడ ఇది ఛేదన రేఖ పిఏబి, ఇది వచ్చేసి స్పర్శ రేఖ పీటీ అనమాట. ఇప్పుడు మనకేం తెలిసింది? పీబీ తెలిసింది, పిఏ తెలుసు, పిఏ 4 అని, పీబీ వచ్చేసి 9 అని తెలుసు. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏబీ కావాలి. ఏబీ అంటే 9 - 4, 9 - 4 అంటే 5 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే మొత్తం 9 వచ్చింది కాబట్టి అందులోంచి 4 తీసేస్తే 5 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా ఈ చాప్టర్ రిమైనింగ్ వీడియోతో రేపు కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.